అదేంటంటే ఆచారాలు ఉండాలంటే ఆచారము అంటే అర్థం ఏంటంటే ఎలా ఆచరించాలో, ఏది ఆచరించాలో, ఎంతవరకు ఆచరించాలో దాన్ని ఆచరించడం సదాచారం అంటారు. మాస్టర్ గారు ఇచ్చారు ఆచారం అనగానే మనం ఇలా అంటామని పక్కన ఇచ్చారు బ్రాకెట్ ధర్మాచరణం. ధర్మం సంబంధించినటువంటి ఆచరణం కానీ అది కాకుండా మిగిలినటువంటివన్నీ మనం పెట్టుకున్నటువంటి ఉంటాయి కొన్ని. మనం దీపం వెలిగించాలా, దీపం ఎడం పక్క పెట్టాలా, కుడి పక్కన పెట్టాలా? నువ్వు దీపం వెలిగించావు, మంచి పని చేసావు, ఎటువంటి పెట్టు, కొమ్ముడిపోయింది ఏం లేదు. అంతేగాని ఈ చేతి వైపు పెట్టాలా, ఈ చేతితో పెట్టాలా, ఏ చేతి వైపు పెట్టాలా, అదే చేయాలా? ఎన్నొత్తులు పెట్టాలి, అగరబత్తి వెలిగించాలి, ఒక ఒత్తి పెట్టాలా, రెండొత్తులు పెట్టాలా, లేకపోతే అగరత్తో వెలిగించాలా, అగ్గిపుల్లతో వెలిగించాలా? ఇవంతా ఏమి చెప్తంతా. నువ్వు వెలిగించడం అనేటువంటిది ఒక్కడే సంకటం చేయాల్సిన పని. దీపం వెలిగించాలి, అది చాలా మంచి పని, వెలిగించు. అగరత్తో వెలిగించినా సరే మామూలు దేని కాబట్టి సిగరెట్తో వెలిగించకూడదు. కానీ దీంతో అయినా అనగానే మళ్ళీ అలాంటి పని చేస్తే అని ఇదే నువ్వు దీంతో చెయ్యి. దాన్ని నువ్వు ఎక్కడ పెట్టాలి? దేవుడికి ఇటుపక్క పెట్టాలా, దేవుడికి ఇటుపక్క అటుపక్క ఉంటుంది అసలు మళ్ళమాట. అంతా వ్యాపించినటువంటి దేవుడికి ఇటుపక్క అటుపక్క మనకి ఉంటుంది, కానీ దేవుడికి ఎందుకు ఉంటుంది? కానీ దేవుడికి ఇటుపక్క పెట్టాలా, అటుపక్క పెట్టాలా? దాని గురించి ఒక పెద్ద ఇదేమంటే శాస్త్రం. వెలిగిస్తుంది కూడా మన కోసం, దేవుడి కోసం కాదు. అవన్నీ మనం ఎందుకు వెలిగిస్తామంటే దేవుణ్ణి ధరించడానికి కాదు. మనం మడిబట్ట ఆరేసుకున్నాం. మడిబట్ట అంటే ఏమిటి? శుచి శుభ్రంగా ఉన్నాడు, ఉతికినది అని అర్థం. కానీ మనం ఏం చేస్తామంటే మడిబట్ట ఆరేసుకున్నామంటే ఆ బట్ట నీళ్ళలో ముంచినా తర్వాత అనేటువంటిది కాదు. నయనం చిందంటారంటే అది కాలదు, అది నిప్పులో పెట్టిన కాళ్ళతో నీటికి తడవదు అంటారా? అది ఆత్మ గురించి చెప్పినటువంటిది, కానీ మడిబట్ట గురించి చెప్పలేదు ఆయన భగవద్గీతలో.